వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నవంబర్లో జిహెచ్ఎంసి ఎన్నికలు. అసలు రేవంత్ వ్యూహ రచన ఏంటి? నవంబర్లో గ్రేటర్ హైదరాబాద్, మల్కాజ్గిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వాటికి ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తున్నది. ఈ నెల 15 నుంచి ఎన్నికల సంఘం చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం సెప్టెంబర్ చివరన ముగియనుంది. అక్టోబర్ 1న ఫైనల్ ఓటర్ లిస్టును ఈసీ ప్రకటించనుంది. ఆ వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘం తుది ఓటరు జాబితా ప్రకారం ఆ 3 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లుగా అధికార వర్గాల్లో ఒక చర్చ అయితే కొనసాగుతున్నది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం 3 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో వరుసగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నట్లు చర్చ కూడా నడుస్తున్నది. ఓటర్ల జాబితా అందిన తర్వాత కార్పొరేటర్లు, మేయర్ల రిజర్వేషన్లను మున్సిపల్ శాఖ ఫైనల్ చేసే అవకాశాలున్నాయి. ఈ ప్రక్రియ అంతా ముగిసేందుకు కనీసం 3 వారాల సమయం పడుతుంది. అక్టోబర్ 18న బతుకమ్మ, 20 దసరా కావడంతో ఆ పండుగలు ముగిశాక ఎన్నికల సంఘం గ్రేటర్ హైదరాబాద్, మల్కాజ్గిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసి నవంబర్ 1 లేదా 2వ వారంలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి వెల్లడించారు. సీఎం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఔటర్ రింగ్ రోడ్డు పరిధిని క్యూర్ ఏరియాగా ఏర్పాటు చేసి ఆ ప్రాంతాన్ని 3 మున్సిపల్ కార్పొరేషన్లను విభజించారు. అక్కడ రాజకీయంగా పట్టు సాధించేందుకు ఇప్పటి నుంచే ఆయన వ్యూహాలు రచిస్తున్నట్లు టాక్. ఈ 3 కార్పొరేషన్లలో కాంగ్రెస్ చాలా వీక్గా ఉన్నది. ఈ పరిధిలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేదు. ఆ తర్వాత జరిగిన కంటోన్మెంట్, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించింది. అయినా ఆశించిన స్థాయిలో పార్టీ బలోపేతం కాలేదని టాక్ వినిపిస్తోంది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తున్నది. అందుకే కొత్త కార్యాలయాలకు భూమి పూజలు, అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు చేస్తున్నట్లు చర్చ జరుగుతున్నది. అందులో భాగంగానే ఈ 3 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో బలంగా ఉన్న బీజేపీ, బీఆర్ఎస్పై సీఎం అటాక్ చేస్తున్నారు. ఆ 2 పార్టీలకు చెందిన నేతలు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. మొత్తంగా పార్టీ క్యాడర్లో కొత్త ఉత్సాహం నింపేందుకు సీఎం రేవంత్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తున్నది. క్యూర్ ఏరియాలో పార్టీని బలోపేతం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టేందుకు షెడ్యూల్ రెడీ చేసుకున్నట్లుగా తెలుస్తున్నది. జూలై నుంచి ఆ 3 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని స్థానిక లీడర్లతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి కేడర్ను యాక్టివ్ చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఒక్కో పోలింగ్ బూత్కు కనిష్టంగా 10 మంది యాక్టివ్ కార్యకర్తలను ఎంపిక చేసి ఆ బూత్ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్ళి వారి సమస్యల పరిష్కార బాధ్యతలను అప్పగించాలని భావిస్తున్నట్లుగా సమాచారం. అలాగే యాక్టివ్ కార్యకర్తలను గుర్తించి వారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వాలనే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్లుగా సమాచారం.